డిస్క్లైమర్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మాత్రమే. ఓకే బాయ్. ఇంటర్ అవ్వగానే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ నాన్న నా ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయమంటావు? ఉండు, మీ మామ కొడుకు హైదరాబాద్ లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫోన్ చేస్తున్నాను. ఆ టీ 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 కాఫీ టీ కాఫీ టీ కాఫీ. ఆ మాయ చెప్పు. రే అల్లుడు, మా ఊడిది ఇంటర్ అయిపోయిందిరా, నెక్స్ట్ ఏం చదివించమంటావు? నేను ఎలాగో బీటెక్ చదివి సంకనాకపోయాను, ఈడు కూడా సంకనాకపోవాలి. బీటెక్ చదివించామాయా, మా ఆఫీస్ లో ఏదో మూల ఉద్యోగం ఇచ్చేస్తాను. ఓకే రా అల్లుడు. ఇంకా బీటెక్ లో జాయిన్ అయిపోయాను. అసలు నా ఎంట్రీ ఎలా ఇద్దాం అనుకున్నానంటే, మంచి స్పోర్ట్స్ బైక్ వేసుకొని రై 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 అని ఎంట్రీ ఇద్దాం అనుకున్నా. హీరో వచ్చాడు రాయ్. అబ్బా భలే ఉన్నాడే. కానీ దేవుడు ఇంకో ఎంట్రీ రాశాడు, ఏం చేస్తాం? బీటెక్ లో జాయిన్ అవగానే నా ఫోన్ చచ్చిపోయింది దెబ్బకి. వాట్సాప్ లో క్లాస్ గ్రూప్ ఒకటి, కౌన్సిలర్ గ్రూప్ ఒకటి, మా బ్రాంచ్ ప్యారలల్ గ్రూప్ ఒకటి, మా బ్రాంచ్ గ్రూప్ ఒకటి, బాయ్స్ గ్రూప్ ఒకటి, ప్రాజెక్ట్ గ్రూప్ ఒకటి, ఇంటర్న్షిప్ గ్రూప్ ఒకటి, గర్ల్స్ గ్రూప్ ఒకటి, ఫెస్ట్ గ్రూప్ ఒకటి, ఫేర్వెల్ గ్రూప్ ఒకటి, ఈవెంట్స్ గ్రూప్ ఒకటి. ఇంక నేను చెప్పలేను భయ్యా. ఒక రోజు అయితే 600 పేజీలు పీడిఎఫ్ పెట్టాడు మా సార్. ఆ దెబ్బకి నా ఫోన్ అయితే చచ్చిపోయింది. ఇంకా బీటెక్ లో చదువు తప్ప అన్నీ ఉంటాయి. కాలేజ్ లో జాయిన్ అవగానే ఫెస్ట్లు పెడతారు, ఆ సమ్మర్ అయిపోయేలోపు ఈవెంట్లు పెడతారు. ఫెస్ట్ లో సమోసాలు ఫ్రూటీలు పెడతారు అనుకోండి, అప్పుడే క్లాస్ కి 3 సిఆర్లను పెడతారు. వాళ్ళు సిఆర్లను తెలియక ఆఫీస్కి హెచ్ఆర్ లా ఫీల్ అయిపోతారు, కానీ చాలా మంచోళ్ళు. మీ అందరికి ప్రమాణం చేస్తున్నా, మీ అందరూ క్లాస్ లేకపోయినా నేను అందరికి క్లాస్ కి వెళ్ళి అటెండెన్స్ చేస్తాను. ఇప్పుడు కాలం అంతా ఎలా అయిపోయిందంటే, అటెండెన్స్ కోసం కాలేజ్ కి రాకుండా స్నాప్లు పెట్టుకోవడానికి కాలేజ్కి వస్తున్నారు. అమ్మయ్యా, ఈ రోజు కాలేజ్ లో స్నాప్ పెట్టేసా. ఎక్కడికి? ఇంటికి. కాలేజ్ అయ్యేదాకా బయటకు పంపేది లేదు, వెళ్ళు లోపలికే. అదేంటి బాబాయ్ అలా అంటే? స్నాప్ పెట్టుకుందాం వచ్చాను బాబాయ్, ప్లీజ్ పంపే బాబాయ్ నన్ను. వద్దుందా? స్నాప్ పెట్టుకోవడానికి ఎవడన్నా కాలేజ్ కి వస్తాడా? కాలేజ్ అయ్యేదాకా లోపలే ఉండు. ఎలా? కాలేజ్ లో 3 రకాల స్టూడెంట్లు ఉంటారు. 3 రకాల స్టూడెంట్ లైఫ్ లో వేరే వేరేగా ఉంటాయి. ఫస్ట్ బెంచ్ అండ్ సెకండ్ బెంచ్ స్టూడెంట్లు. వీళ్ళు కాలేజ్ 9 అయితే 8:30కి కాలేజ్ లో ఉంటారు. ఫస్ట్ బెంచ్ కోసం కొట్టుకుంటారు, ప్రతి క్లాస్ అటెండ్ అవుతారు, క్లాస్లన్నీ అయ్యేదాకా కాలేజ్ లోనే ఉంటారు. రే రెండ్రా కాలేజీకి టైం అయిపోతుంది, పదండి. తర్వాత థర్డ్ బెంచ్ అండ్ ఫోర్త్ బెంచ్ స్టూడెంట్లు. వీళ్ళు కాలేజ్ 9 అయితే 9:30 కాలేజ్కి వస్తారు. ఫస్ట్ క్లాస్ అయితే క్యాంటీన్ లో కూర్చుంటారు, సెకండ్ పీరియడ్ నుంచి క్లాస్కి వెళ్తారు. అరే ఫస్ట్ పీరియడ్ ఎస్ఎస్ గార్డ్ రాడు, తలనొప్పి తట్టుకోలేం, పద క్యాంటీన్ కి వెళ్ళి ఏదో తిందాం. ఇంకా ఆఖరికి మన జాతరత్నాలు మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు. వీళ్ళు కాలేజ్ 9 అయితే 11కి వస్తారు, వచ్చి పార్కింగ్ లో కూర్చుంటారు, తర్వాత క్యాంటీన్ లో ఏదో గొడవ పెట్టుకుంటారు, తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు, తర్వాత గ్రౌండ్ కి వెళ్ళి ఏదో గొడవ పెట్టుకుంటారు, తర్వాత ఇంటికి వెళ్తారు. రే ఏంట్రా ఈ రోజు కాలేజ్ లో ఏ గొడవ లేదు? అవును గురు, నాకు కూడా బోర్ కొడుతుంది, పద క్యాంటీన్ కి వెళ్ళి ఏదో గొడవ పెట్టుకుందాం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పఫ్ లో ఉన్న కర్రీయే బాగుంటది. లేదు, సమోసాలో ఉన్న కర్రీయే బాగుంటది. పఫ్ లో అయితే చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, వెజ్ కర్రీ ఉంటది రా. సమోసాలు అయితే ఒక్క కర్రీ. అబ్బో పరుగు పోయింది. ఏంట్రా సమోసా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? వేసేయండిరా ఇడ్ని. ఏంట్రా నువ్వేసేది? నేనే వేసేస్తాను నిన్ను. మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్లకు పెద్ద ప్రాబ్లమే ఉంటుంది, డీటైన్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. రే డ్రాకో, రే చింటూ, మీ ఇద్దరికి అటెండెన్స్ లేదు, మీ ఇద్దరిని డీటైన్ చేసేస్తున్నాను. చేసేయండి సార్, చేసేయండి, కానీ ఎందుకు కాలేజ్కి రాలేదు అని మాత్రం అడగండి. ఎందుకు రాలేదు? ఈ రోజు నుంచి చదువుకుందాం అని ఫిక్స్ అయ్యి నేను చింటుగాడు బుక్ స్టోర్కి వెళ్ళాం బుక్స్ కొనుక్కుందామని. సడన్ గా ధడేలని సౌండ్ వచ్చింది, చూస్తే అంబులెన్స్ లో పోలీసులు వచ్చారు. అంబులెన్స్ లో పోలీసులు ఏంటి? మేము కూడా అదే అడిగాం సార్. అది తెలుసుకోవాలంటే అంబులెన్స్ ఎక్కండి అని అంబులెన్స్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. స్టేషన్ కాదు, అడవికి. చుట్టూ అడవిలో చెట్లు, ఆకులు, మొక్కలు తప్పితే ఏం కనపట్లేదు. అడవిలో అవేగా ఉంటాయి. అప్పుడే సడన్ గా ధడేలని సౌండ్ వచ్చింది, చూస్తే అడవి మనుషులు మమ్మల్ని పట్టేసుకున్నారు సార్. 4 రోజులు వాళ్ళ దగ్గర ఉండిపోయాం. 4 రోజుల తర్వాత సైలెంట్ గా ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం. కానీ అక్కడ ఏదో కనపడుతుంది దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బేర్ గ్రిల్స్ ఉన్నారు సార్. బేర్ గ్రిల్సా? నేను నమ్మను. మొత్తానికి ఆ బేర్ గ్రిల్స్ సాయం వల్ల మేము అడవిలో నుంచి 4 రోజుల్లో తప్పించుకొని బయటకు వచ్చాం సార్. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇలా నిలబడ్డాం. నేను నమ్మను. మొన్నేగా పార్కింగ్ లో ఎవరితోనో గొడవ పడతా కనపడ్డావు. అది నేను కాదు సార్, మా తమ్ముడు సిఎస్సి బ్రాంచ్ లో ఉంటాడు, మేమిద్దరం ట్విన్స్. సరే అల్లండి, ఏదో సొల్లు చెప్తున్నారు. ఈసారి కనుక అటెండెన్స్ లేకపోతే డీటైన్ చేసేస్తాను. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. రే చింటూ, ఇలా రారా. చెప్పండి సార్. రే ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయి. సార్ మీ ఎక్స్ నేను ఫైండ్ అవుట్ చేయడం ఏంటి సార్? అలాంటివి మా ఇంట వంట లేవు సార్ బాబు. రే నాటకాలు ఆడుకో, ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయి. సార్ లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి సార్. ఈ ఎక్స్ కాకపోతే ఇంకో ఎక్స్. మూవ్ ఆన్ అవ్వాలి. నీ సంగతి ఎలా కాదురా, ల్యాబ్ ఎక్స్టర్నల్ కి వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇలా కాలేజ్ లో జాయిన్ అయ్యామో లేదో అలా వచ్చేస్తే ఎగ్జామ్స్. బేసిక్ ఎలక్ట్రానిక్ ఈజ్ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ దట్ డీల్స్ విత్ కంట్రోలింగ్. చదువుతుంటే డిస్టర్బ్ చేసేస్తారా? చెప్పరా బాబ్జీ. అరే టాపర్, నాకు భయం వేసేస్తుందిరా బాబు. ఎగ్జామ్స్ ఏమో 6 రోజుల్లో ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. అవునా, నేను కూడా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదురా బాబు. మా నాన్న బాగు బాగాలేదు, హాస్పిటల్కి వచ్చాడరా బాబు. ఎగ్జామ్స్ 6 రోజుల్లో ఉన్నాయి, ఏం చెయ్యాలా అర్థం కావట్లేదురా బాబా. అవునా, నానమ్మ జాగ్రత్త రా. సరేరా, నేను ఉంటాను. ఎర్రి నమ్మేశాడు. నానమ్మ హోల్స్కేర్ ఏంటి, అమ్మమ్మ హోల్స్కేర్, అమ్మమ్మ హోల్స్కేర్ అంటే నానమ్మ హోల్స్కేర్. ఇంక ఎగ్జామ్స్ కి మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే,
రేయ్ మనకి 90% రావాలంటే మొత్తం 5 యూనిట్లు చదవాలి, కానీ పాస్ అవ్వాలంటే 3 యూనిట్లు చదివితే సరిపోద్ది. ఫస్ట్ యూనిట్ నేను చదువుతా, సెకండ్ యూనిట్ నువ్వు చదువు, థర్డ్ యూనిట్ నువ్వు చదువు. మొత్తం అయిపోయిన తర్వాత ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాన్నగారు రేపు ఎగ్జామ్ ఉంది, కొన్ని జెరాక్స్లు తీయించుకోవాలి. 300 పేజీల బుక్ 30 రూపాయలు ఇస్తే సరిపోద్ది. 300 పేజీల బుక్ 30 రూపాయలకి ఎవరు తెస్తున్నాడు నాన్న? మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా నాన్న, ఎలా డబ్బులు సేవ్ చేయకపోతే ఎలా చేస్తాం, అందుకే మైక్రో జెరాక్స్లు తీపిస్తున్నా. నాన్న నువ్వేనా? సరోజా ఇది విన్నావా? మన కొడుకు ఎదిగిపోయాడే, దొంగ నా కొడుకు, బెల్ట్ అందుకో. ఎరా మైక్రో జెరాక్స్ తీస్తావరా నా కొడక, నాకు తెలియదు అనుకుంటున్నావా అవన్నీ? నాన్న సారీ నాన్న కొట్టకన్నా అయిపోయింది బతికి అయిపోయింది. ఫస్ట్ యూనిట్ స్లిప్లు ఎక్కడ పెట్టావు? ఇదిగో సెకండ్ యూనిట్ స్లిప్స్ ఎక్కడ పెట్టావు? ఏయ్ ఏం చేస్తున్నావు? కంగారు పడక, చూసుకో ఎలక బయటకు వచ్చేస్తుంది. ఇదిగో స్లిప్లు ఆ లోపల పెట్టే. థర్డ్ యూనిట్ స్లిప్లు ఎక్కడ పెట్టావు? ఇదిగో. ఓకే కంపు కొడుతుంది, లోపల పెట్టాయి. బీటెక్లో ఉన్నప్పుడు అంతాక్షరిలో పార్టిసిపేట్ చేయండి, సర్టిఫికేట్ ఇస్తామంటారు. గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయండి, సర్టిఫికేట్ ఇస్తామంటారు. ఈవెంట్లో డాన్స్ వేయండి, సర్టిఫికేట్ ఇస్తామంటారు. మరి బీటెక్లో పార్టిసిపేట్ అయ్యాం కదా, బీటెక్ సర్టిఫికేట్ అడిగితే పాస్ అవ్వాలంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? సర్లేండి, మొత్తానికి బీటెక్ అయితే అయిపోయింది. మా మామ కొడుకు తన ఆఫీస్లో ఉద్యోగం కూడా ఇచ్చాడు నాకు. ఆ చాయ్ గరం చాయ్ టీ కాఫీ. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చే మోటివేషన్ నాకు ఎవ్వరు అసలు. రోజుకి ఒకరు మెసేజ్ చేస్తారు, అన్న వీడియో ఎప్పుడు అని. నాకు ఈ వీడియో చేయడానికి 40 days పట్టింది. ఇప్పుడిప్పుడే ఒక చిన్న టీంని కూడా బిల్డ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ సీన్ నచ్చింది బ్రో, ఈ సీన్ నచ్చింది అని కమెంట్ చేయండి. నచ్చకపోతే ఈ సీన్ నచ్చలేదు అని చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నాకు కూడా తెలుస్తుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా, అప్పుడు దాకా ఉంటా మరి.